ఏంటత్తయ్య అసలు ఏం జరుగుతుంది? మన ఆఫీస్ స్టాఫ్ మన ఇంటి మీదకి రావడం ఏంటి? అయినా వాళ్ళకి జీతాలు ఇవ్వడం కోసం నువ్వు అప్పులు చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అత్తయ్య ఆఫీస్లో? ఏం చేయమంటావు విహారీ? ఆఫీస్లో కొన్ని ఫండ్స్ అవైలబుల్ ఉన్నా అవి తీసుకోవడానికి నాకు పర్మిషన్ లేదు, హక్కు లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ స్టెప్ వేయాలన్నా నీ అనుమతి కావాలి విహారీ. మరి నన్ను అడగచ్చు కదా అత్తయ్య. అసలు ఎక్కడ నువ్వు అవైలబుల్ ఉంటున్నావురా? ఇంట్లోనే 2-3 రోజులు ఉండట్లేదు. ఎప్పుడు వస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఒకవేళ నేనేమైనా చెప్దామని వస్తే నువ్వు ఆ విషయమే పట్టించుకోవట్లేదు విహారీ. అవును అత్తయ్య, నేను ఆఫీస్ వ్యవహారాలను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నాకంటే సమర్థవంతంగా ఆఫీస్ని, బిజినెస్లని నువ్వు నడిపించగలవనే నమ్మకంతోనే నేనేమీ పట్టించుకోవట్లేదు. విహారీ, మేనేజింగ్ చైర్మన్ పోస్ట్ ఇచ్చేసి స్వయంగా నేనే నిర్ణయాలు తీసుకోలేనప్పుడు నేను మాత్రం ఏ పనులని చేస్తానురా? అదే నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఏ ప్రాబ్లం వచ్చినా నేను బాధ్యత తీసుకుంటాను. కానీ ఇప్పుడు నేను నిర్ణయాలు తీసుకోలేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అప్పటికి చాలా రోజుల నుంచి అక్కడ ఇక్కడ మనీ అడ్జస్ట్మెంట్ చేస్తూ నడుపుకుంటూ వస్తున్నాను రా. కానీ ఏదో ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నాకు ముందే తెలుసు. బట్ నీకు చెప్దామని ట్రై చేసినా నువ్వు మా మాట వినట్లేదురా. ఇప్పుడు ఏం చేస్తావో ఏంటో. ఈ సమస్య నుంచి నువ్వే మన ఫ్యామిలీని బయట పడేయాలరా. అత్తయ్య, ఇక ఈ ప్రాబ్లంని నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఇకపై నీకే సమస్య లేకుండా నేను చూసుకుంటాను. పద అత్తయ్య.